ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు COP26 సదస్సులో ఇండియా కర్బన ఉద్గారాలను 2070 కల్లా ఈ యొక్క వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది అని చెప్పేసి ప్రసంగించడం జరిగింది. ఈ యొక్క కర్బన ఉద్గారాలను తగ్గించడం అంటే ఏదైతే కర్బన ఉద్గారాలను మన భారతదేశం వాతావరణంలోకి రిలీజ్ చేస్తుందో వాటిని ఈ యొక్క అడవుల్ని అభివృద్ధి చేయడం వల్ల కానీ, అట్లాగే కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అనే టెక్నాలజీని ఉపయోగించి ఎంతైతే మనం కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి ప్రవేశపెడుతున్నామో అంతే మోతాదులో మళ్ళీ కర్బన ఉద్గారాలను అబ్జర్వ్ చేసుకునే టెక్నాలజీ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ, అట్లాగే సాయిల్స్, అట్లాగే క్రాప్స్, ఈ యొక్క అడవుల్ని ఎక్కువగా అభివృద్ధి చెందటం, దాని ద్వారా వాతావరణంలో ప్రవేశపెట్టినటువంటి కర్బన ఉద్గారం తగ్గించే ప్రయత్నం 2070 కల్లా మనం ఈ యొక్క గోల్గా నిర్ణయించుకున్నాం. ఇది COP26 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రసంగించారు. ఇండియా commitment under the 2015 Paris Agreement to reduce greenhouse gas emissions intensity by 33 to 35% below 2005 levels. ఈ యొక్క ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారము ఇండియా యొక్క కమిట్మెంట్ ఏంటంటే ఈ యొక్క కర్బన ఉద్గారాలను 2005 యొక్క ప్రామాణికంగా తీసుకొని ఆ 2005 లెవెల్స్ని ప్రామాణికంగా తీసుకొని 30 నుంచి 35 వరకు తగ్గించాలి అని చెప్పేసి ఈ యొక్క ప్యారిస్ అగ్రిమెంట్ COP21లో ప్యారిస్ అగ్రిమెంట్లో ఈ యొక్క ఇండియా యొక్క కమిట్మెంట్ తీసుకోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు 2017 కల్లా 2070 కల్లా తగ్గించడానికి గోల్ అచీవ్మెంట్ అనేది చేయాలి అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క COP26లో ప్రసంగించడం జరిగింది. 2015లో 175 జిగావాట్స్ పునరుత్పాదక ఇంధనాల ద్వారానే ఉత్పత్తి చేయాలి. అసలు ఈ పునరుత్పాదక ఇంధనాల శక్తి అంటే ఏంటంటే సోలార్, విండ్, అట్లాగే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, వీటి ద్వారా 175 జిగావాట్స్ ఉత్పత్తి చేయాలి. ఈ పునరుత్పాదక ఇంధనాల ద్వారా 175 జిగావాట్స్ని ఈ యొక్క టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ COP26లో ఈ యొక్క 500 జిగావాట్స్ ఈ యొక్క టార్గెట్గా నిర్ణయించడం జరిగింది. ఈ పునరుత్పాదక ఇంధనాల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి శక్తి ఈ యొక్క ఎనర్జీ అనేది 500 జిగావాట్స్గా నిర్ణయించడం జరిగింది. 2022కి ఇండియా 175 జిగావాట్స్ ఈ యొక్క పునరుత్పాదక ఇంధనాల ద్వారా టార్గెట్ పెట్టుకుంటే ఇప్పుడు COP26లో 2030 కల్లా 500 జిగావాట్స్ ఈ యొక్క పునరుత్పాదక ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేయాలి అని ఈ యొక్క టార్గెట్ నిర్ణయించడం జరిగింది. సోలార్, అట్లాగే విండ్, బయోమాస్, స్మాల్ హైడ్రో పవర్స్ వీటన్నిటి ద్వారా ఈ యొక్క పునరుత్పాదక ఇంధనాల ద్వారానే ఈ యొక్క 2030 కల్లా 500 జిగావాట్స్ ఈ యొక్క టార్గెట్గా నిర్ణయించడం జరిగింది. ఇండియా విల్ రీచ్ ఇట్స్ నాన్ ఫోసిల్ ఎనర్జీ కెపాసిటీ 500 జిగావాట్స్ బై 2030. ఈ COP26 సదస్సులో నాన్ ఫోసిల్ ఎనర్జీ కెపాసిటీ అంటే శిలాజ ఇంధనాల ద్వారా కాకుండా ఈ యొక్క పునరుత్పాదక ఇంధనాల ద్వారానే ఈ యొక్క ఉత్పత్తి అనేది 500 జిగావాట్స్గా నిర్ణయించడం జరిగింది. ఇండియా కమిటెడ్ టు కటింగ్ ద ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపి బై 33 to 35% 2030 ఫ్రమ్ 2005 లెవెల్స్, అచీవింగ్ 24% బై 2016. ఈ యొక్క 1% జీడిపి వృద్ధి చెందడానికి ఎంతైతే కార్బన్ ఉద్గారాలను మనం వాతావరణంలోకి ప్రవేశపెడుతున్నామో దాన్ని 35% వరకు తగ్గించాలి అని చెప్పేసి ఈ యొక్క టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దాన్ని COP26 సదస్సులో 45%గా నిర్ణయించడం జరిగింది. అట్లాగే ఇండియా ద వరల్డ్ థర్డ్ బిగ్గెస్ట్ ఎమిటర్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉద్గారాలను వాతావరణంలోకి ప్రవేశపెట్టే ఈ యొక్క ఎమిషన్ గ్యాస్ ఎమిషన్స్ వాతావరణం రిలీజ్ చేసే దేశాలలో చైనా మొదటి స్థానంలో, యునైటెడ్ స్టేట్స్ రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉంది.
The initiative taken by India in the last few years, both nationally and globally, for promoting renewable energy, noting that the country's renewable power capacity is currently the fourth largest in the world. పునరుత్పాదక ఇంధనాల ద్వారా ఈ యొక్క ఎనర్జీ కెపాసిటీ ఉత్పత్తి చేసే దేశాల్లో 4వ స్థానంలో ఇండియా ఉంది. ఇండియా టార్గెట్ 500 gigawatts renewable energy 2030. సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ క్లైమేట్ గోల్స్. ఈ యొక్క ఇండియా యొక్క గోల్ ఏంటంటే 500 గిగావాట్స్ని 2030 కల్లా ఈ యొక్క పునరుత్పాదక ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేయాలి అనేది ఇండియా యొక్క గోల్. ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీటితో పాటుగా పంచామృత్ అనేటువంటి ఈ యొక్క 5 పాయింట్స్ని పేర్కొనడం జరిగింది. ఇందులో మొదటిది ఏంటంటే ఇండియా విల్ రీచ్ నాన్ ఫాజిల్ ఎనర్జీ కెపాసిటీ 500 gigawatts బై 2030. ఈ యొక్క నాన్ ఫాజిల్ ఎనర్జీ అంటే శిలాజ ఇంధనాల ద్వారా కాకుండా ఈ యొక్క పునరుత్పాదక ఇంధనాల ద్వారానే ఈ యొక్క 500 gigawatts అనేది ఉత్పత్తి జరగాలి, ఎనర్జీ ఉత్పత్తి జరగాలి అనేది ఫస్ట్ పాయింట్. ఇండియా విల్ మీట్ 50% ఆఫ్ ఇట్స్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఫ్రమ్ రెన్యూవబుల్ ఎనర్జీ బై 2030. ఇండియా యొక్క కావలసినటువంటి ఈ యొక్క శక్తి అనేది పునరుత్పాదక ఇంధనాల ద్వారానే 50% సమకూర్చుకోవాలి అనేటువంటి 2030 కల్లా ఇదొక రెండవ పాయింట్. ఇండియా విల్ రెడ్యూస్ ద టోటల్ ప్రాజెక్ట్ కార్బన్ ఎమిషన్ బై 1 billion tons ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ 2030. ఈ యొక్క ఇండియా కార్బన్ ఎమిషన్స్ అనేది 1 billion tons అనేది తగ్గించుకోవాలి 2030 కల్లా. ఇండియా విల్ రెడ్యూస్ ద కార్బన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎకనామీ బై లెస్ దాన్ 45%. ఈ యొక్క జీడిపిలో ఇందాక చెప్పాను, ఈ యొక్క జీడిపిలో ఈ యొక్క 35% ప్యారిస్ అగ్రిమెంట్ ద్వారా నిర్ణయించుకుంది. ఇప్పుడు 45%గా ఒక పాయింట్ జీడిపి పెరగడానికి మన వాతావరణంలోకి రిలీజ్ చేసే ఈ యొక్క కార్బన్ ఉద్గారాలు 45% వరకు తగ్గించుకోవాలి అని చెప్పేసి ఈ యొక్క పంచామృత్లో ఒక అంశంగా పేర్కొనడం జరిగింది. The year 2070, India will achieve target net zero. These Panchamrit will be unprecedented contribution of the Indian to climate action. 2070 కల్లా ఈ యొక్క నెట్ జీరో ఎమిషన్స్ అంటే కార్బన్ ఉద్గారాలను వాతావరణంలో తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి టార్గెట్గా నిర్ణయించడం జరిగింది. అట్లాగే అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ యొక్క క్లైమేట్ ఫండ్ అనేది $1 trillion వరకు ఈ యొక్క అందించాలి అని చెప్పేసి ఒక అంశంగా పేర్కొనడం జరిగింది. అట్లాగే అగ్ని-5 తర్వాత అంశం అగ్ని-5 బాలిస్టిక్ మిసైల్ ఈ యొక్క ఖండాంతర క్షిపణి అనేది ఈ యొక్క వీలర్ ఐస్లాండ్ నుంచి ప్రయోగించడం జరిగింది. వీలర్ ఐస్లాండ్ నుంచి అబ్దుల్ కలాం దీవి దీనికి ఇప్పుడు పేరు మార్చడం జరిగింది. 2015లో వీలర్ ఐస్లాండ్ అని పేరు మార్చడం జరిగింది. దీన్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. చైనాతో వివాదం కొనసాగుతున్న వేళ ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఉపరితలం నుంచి ఉపరితలంలోని ఈ యొక్క లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించేటటువంటి అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. చైనాతో వివాదం కొనసాగుతున్న వేళ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ ఇది చాలా ఇంపార్టెంట్. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అని చెప్పేసి ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అగ్ని-1 సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ ఉపరితలంలోని లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగలిగేటటువంటి యొక్క ఖండాంతర క్షిపణి బాలిస్టిక్ మిసైల్ ఈ అగ్ని-5ని వీలర్ ఐస్లాండ్ ఏపీజే అబ్దుల్ కలాం ఇది 2015లో ఏపీజే అబ్దుల్ కలాం దీవిగా దీని పేరు మార్చడం జరిగింది. వీలర్ ఐస్లాండ్ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. చైనా వద్ద ఉన్న డాంగ్ఫెంగ్ 41 అణ్వాయుధ సామర్థ్యానికి పోటీగా ఈ క్షిపణిని అభివృద్ధి చేయడం జరిగింది. చైనా వద్ద ఉన్నటువంటి డాంగ్ఫెంగ్ 41 అనే ఒక క్షిపణికి ధీటుగా దీన్ని తయారు చేయడం జరిగింది. తూర్పు లద్దాఖ్లో కయ్యానికి కాల్దూన చైనాకు మరింత సవాళ్ళ విసిరే దిశగా భారత్ కీలక విజయం సాధించింది. ఈ మధ్య తూర్పు లద్దాఖ్లో నెలకొన్నటువంటి ఉద్రిక్త వాతావరణానికి యొక్క సవాలు విసిరే దిశగా ఈ యొక్క భారత్ ఈ యొక్క ఖండాంతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. The 3-stage solid fuel engine missile is capable target at range 5,000 kilometers. 5,000 kilometersలో ఉపరితలం నుంచి ఉపరితలంలో ఉన్నటువంటి సర్ఫేస్ టు సర్ఫేస్ ఉపరితలం నుంచి ఉపరితలం ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగలిగినటువంటి దీని యొక్క కెపాసిటీ ఇది ఏపీజే అబ్దుల్ కలాం దీని నుంచి ప్రయోగించడం జరిగింది. 17 మీటర్ల పొడవు ఉండే అగ్ని-5 క్షిపణి 1.5 టన్నుల
వార్ హెడ్లను మోసుకెళ్ళగలదు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. ఈ యొక్క 17 మీటర్ల పొడవుండే ఈ యొక్క క్షిపణి 1.5 టన్నుల వరకు వార్ హెడ్లను మోసుకెళ్ళగలదు. అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్నటువంటి ఈ యొక్క అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. దీన్ని అభివృద్ధి చేసింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది హైదరాబాదు. దీని యొక్క చైర్మన్ సతీష్ రెడ్డి. 3 దశల్లో పనిచేసే ఇంజిన్ సాయంతో ఇది ముందుకు సాగుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ, అంటే ఘన ఇంధనంతో ఇది 3 దశల్లో ముందుకు సాగుతుంది. భారత్ ఆయుధాలను మొదటగా ఉపయోగించిందనే సూత్రం అనుగుణంగా అగ్ని-5 ప్రయోగం చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ ఆయుధాలను ముందుగా ఉపయోగించదు అనే ఒక అంశానికి అనుగుణంగానే ఈ యొక్క అగ్ని-5 క్షిపణి విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. అగ్ని-5 ఖండాంతర క్షిపణి ప్రాజెక్ట్ని దశాబ్దం క్రితం ప్రారంభం కాగా ఇప్పటి వరకు 7 సార్లు ప్రయోగించడం జరిగింది. ఇప్పటికే భారత సైన్యంలో మోహరించి ఉన్న అగ్ని-1 నుంచి అగ్ని-4 శ్రేణి క్షిపణులు 700 నుంచి 3500 కిలోమీటర్ల వరకు యొక్క ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగలవు. ఇది ఈ యొక్క కరెంట్ అఫైర్స్. వచ్చే సెషన్లో మళ్ళీ 2 ఇంపార్టెంట్ ఐటమ్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.